Hello Andy, I am Dr. Aruna Moparthi, running Meenakshi Test Tube Baby Center, bus stand దగ్గర కొత్తపేట గుంటూరులో. Meenakshi Test Tube Baby Center is a place where we speak and treat anything and everything about women. So ఈ రోజు నేను మీకు AMH హార్మోన్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎందుకు చేస్తాము, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అనే దాని గురించి చెప్పబోతున్నాను ఈ వీడియోలో. మామూలుగా ప్రెగ్నెన్సీ రావాలి అనుకుంటే ఎవ్రీ మంత్ అండాశయంలో నుంచి ఒక అండం విడుదలవుతుందని ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను నేను. సో AMH హార్మోన్ ఎందుకు చేస్తాము అంటే అసలు అండాశయాలకి ఎంత కెపాసిటీ ఉంది, ప్రెగ్నెన్సీ రావడానికి ఎంత శక్తి ఉంది అని చెప్పేది ఈ హార్మోన్. ఈ హార్మోన్ టెస్ట్ ఎలా చేస్తామంటే బ్లడ్ లోంచి చేస్తాం, బ్లడ్ తీసుకొని టెస్ట్ పంపిస్తాం అనమాట. సో ఈ రిపోర్ట్ లో మనకి ఒక 3 months బిఫోర్ 3 months ఆఫ్టర్ మన అండాశయాల కెపాసిటీ ఎంత ఉంది అనేది సిగ్నిఫికెన్స్ ఇస్తుంది. ఒక 3-4 years బ్యాక్ చేయించాం AMH, అప్పుడు నార్మల్ గా ఉంది, మాకంతా నార్మల్ గా ఉందని వస్తారు చాలా మంది. సో ఇది 3 months బిఫోర్ అండ్ 3 months ఆఫ్టర్, ఒక 6 months మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. AMH ఎందుకు చేస్తామంటే అండాశయాలు మామూలుగా ఫిజియోలాజికల్ గా చెప్తే అండాశయాల్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. బేబీ మనం లేడీస్ చిన్నప్పుడు పుట్టినప్పుడు మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి అండాశయంలో. సో ఆ మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ ఎవ్రీ మంత్ కొన్ని అట్రాటిక్ అయిపోయి పోతా ఉంటాయి అనమాట, రాలిపోతూ ఉంటాయి, వేస్ట్ అయిపోతూ ఉంటాయి. ఒక్క నెలకు ఒక 1000s ఆఫ్ ఎగ్స్ రిక్రూట్ అయ్యి వేస్ట్ అయిపోతా ఉంటాయి. ఒకటే డామినెంట్ గా పెరుగుతుంది అనమాట. ఇది యూజువల్ గా 35-40 ఏళ్ల వయసు వాళ్ళకి అండాశయాలు ఎండిపోతాయి అనమాట. దాన్ని పెరి మెనోపాజల్ అనుకుంటాం. కానీ ఈ రోజుల్లో బికాస్ ఆఫ్ మేబీ హార్మోన్, మన డైట్ హ్యాబిట్స్, మన ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల ఏమో చెప్పలేము, కానీ చాలా ఎర్లీగా అంటే 25 to 35 years వాళ్ళకే చాలా లో ఓవేరియన్ రిజర్వ్స్ ఉంటున్నాయి. అలా తక్కువ ఓవేరియన్ రిజర్వ్స్ ఉండడానికి రీజన్స్ ఏంటి అనేది జెనెటిక్ గా ఉండొచ్చు, మనం తీసుకునే ఫుడ్ లో అట్మాస్ఫియర్ చేంజెస్ వల్ల అండాశయాల కెపాసిటీ ముందే తగ్గిపోతుంది. ఎప్పుడో 10 సంవత్సరాలకి సరిపోని ఎగ్స్ ఉండాల్సిన వయసులో 25 years కే ఇంకా అండాశయాల హార్మోన్స్ అన్ని ఎక్కువగా ఉన్నాయి, అండాశయాలు పనిచేయటం లేదు, చిన్నగా అయిపోయినాయి అనేది చాలా ఫ్రీక్వెంట్ గా వింటున్నాం ఈ రోజుల్లో యంగ్ వాళ్ళకి. సో లో ఓవేరియన్ రిజర్వ్స్ అని ఎప్పుడు అంటామంటే ఈ AMH హార్మోన్ అండ్ స్కానింగ్ చేసి యాంటల్ ఫాలికల్స్ రెండు చూసుకున్నప్పుడు ఆ రెండు తక్కువగా ఉంటే లో ఓవేరియన్ రిజర్వ్స్ అంటాము. AMH హార్మోన్ నార్మల్ గా ఎంత ఉంటుందంటే 1.5 నుండి 3 వరకు నార్మల్ రేంజ్. లెస్ దెన్ 1.5, లెస్ దెన్ 0.5, 0.6 ఉంటే మాత్రం వెరీ పూర్ ఓవేరియన్ రిజర్వ్స్ అంటాం. వాళ్ళకి అండం పెరగడానికి అవకాశం ఉండదు, ఒకవేళ పెరిగినా కూడా దానికి ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ ఉండదు. ఇంకా మోర్ దెన్ 3 ఉందనుకోండి, మోర్ దెన్ 3 nanograms AMH ఉందంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళకి హైపర్ స్టిమ్యులేటెడ్, అండాశయాలు నీటి బుడగలు అలాంటి వాళ్ళకి చాలా హైగా ఉంటుంది అనమాట. ఎక్కువ చిన్న ఎగ్స్ చాలా ఎక్కువ ఉంటే ఆ చిన్న ఎగ్స్ లో నుంచి ఎక్కువ రిలీజ్ అయిపోయి AMH ఎక్కువ రిలీజ్ అయిపోయి మోర్ దెన్ 3 ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే స్కానింగ్ లో కూడా గర్భసంచి కన్నా అండాశయాలు చాలా ష్రింక్ అయిపోతాయి. గర్భసంచి నార్మల్ గా ఉన్నా కూడా అండాశయాలు చిన్నగా అయిపోయి లెస్ దెన్ 3 ml వాల్యూమ్ ఉంటుంది అండాశయాలు. అండ్ యాంట్రల్ ఫాలికల్స్ అని పీరియడ్ వచ్చిన 2nd day 3rd day మెజర్ చేస్తాము. అవి చాలా తక్కువ, అటువైపు అండాశయంలో ఒక 2-3, ఇటువైపు ఒక అండాశయంలో ఒక 2-3, లెస్ దెన్ 5 ఉంటాయి. మామూలుగా అయితే యాంట్రల్ ఫాలికల్స్ మోర్ దెన్ 15 ఉంటాయి అనమాట. మోర్ దెన్ 15, 10 to 15 ఉంటాయి. కానీ ఇక్కడ లెస్ దెన్ 4, లెస్ దెన్ 5 ఉంటే పూర్ ఓవేరియన్ రిజర్వ్స్ అంటాము. సో ఈ 2 పీరియడ్స్ ప్లస్ AMH వాల్యూ ప్లస్ స్కానింగ్ లో లో వాల్యూమ్ ఓవరీ అండ్ లో యాంట్రల్ ఫాలికల్ కౌంట్, ఈ మూడింటిని చూసుకొని వాళ్ళు పూర్ ఓవేరియన్ రిజర్వ్స్ అని అనుకుంటాం అనమాట. అంత పూర్ ఓవేరియన్ రిజర్వ్స్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తాము అంటే కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ లో కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవటం. స్ట్రెస్ వల్ల పూర్ క్వాలిటీ ఎగ్స్ వస్తాయి. బాగా కార్టిజోల్ ఎక్కువ రిలీజ్ అయిపోయి ఆ కార్టిజోల్ అంతా హార్మోన్స్ డిస్టర్బ్ అయిపోయి పూర్ క్వాలిటీ ఎగ్స్ వస్తాయి. ఇంకా కొంచెం మంచి ప్యూర్ వాటర్ తీసుకోవడం. ఆ వాటర్ కూడా ఈ మధ్యలో ప్లాస్టిక్ కంటైనర్స్ వల్ల, ఆ ప్లాస్టిక్ కంటైనర్స్ లో ఫైటేట్స్, 0 estrogens ఎక్కువగా ఉండటం వల్ల ఇవన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి. అందుకని వాటర్ కంటైనర్స్ దయచేసి అస్సలు వాడగాకండి. వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, మంచి వాటర్ బాటిల్స్ ఫ్యాషన్ గా ఉన్నాయి, స్టైల్ గా ఉన్నాయి తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటారు. వాటి వల్ల కూడా, ఈ ప్లాస్టిక్ వల్ల కూడా కొంచెం ఆ ఓవేరియన్ రిజర్వ్స్ అన్ని బాగా తగ్గిపోతున్నాయి.
ఇంకొకటి కెమికల్స్, పెస్టిసైడ్స్ ఎక్కువ పెస్టిసైడ్స్ వేసి మన వాళ్ళు చాలా చాలా క్రాప్ రావాలని ఎక్కువ పెస్టిసైడ్స్ వేసి కూరగాయలు, ఫ్రూట్స్ వాటి వల్ల కూడా ఓవేరియన్ హార్మోన్స్ రిజర్వ్స్ అన్ని తగ్గిపోతున్నాయి. ఇంకొకటి సన్లైట్ కి ఎక్స్పోజ్ అవుతే మంచిది. ఎండలోకి వెళ్తే అమ్మో నల్లబడిపోతాం, ట్యాన్ అయిపోతాం అని కవర్ చేసుకొని పరిగెడుతూ ఉంటారు లోపలికి. కానీ అది ఎంత నష్టం చేస్తుందంటే మనకు వైటమిన్ డి అనేది ఏ ఫుడ్ లో నుంచి రాదు, ఓన్లీ సన్లైట్ లో నుండే వస్తుంది. ఆ సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వకపోతే వైటమిన్ డి ఉండదు. వైటమిన్ డి వల్ల మనకు పెరిగే అసలు ఓవేరియన్ రిజర్వ్స్ ఎంతన్నా ఉన్నాయి, పెరిగే ఎగ్ క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది వైటమిన్ డి వల్ల. సో సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వడం చాలా మంచిది. ఇంకా బాగా ఇవన్నీ మనం చేయగలిగే న్యాచురల్ రెమెడీస్. ట్రీట్మెంట్ లోకి వస్తే పెద్దగా ట్రీట్మెంట్ ఏమీ ఉండదు. ఓవరీస్ లో రిజర్వ్స్ తగ్గిపోయినప్పుడు ఇంకా చేయగలిగే ట్రీట్మెంట్ పెద్దగా ఏమి ఉండదు. డిహెచ్ఏ అని ఆ టాబ్లెట్స్ ఒక 3 months ఏమన్నా వాడటం వల్ల కాస్త కూస్తో ఎంబ్రియోస్, ఊసైట్స్ రిక్రూట్మెంట్ కొంచెం పెంచడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి టెస్టోస్టెరాన్ జెల్ అని ఒక జెల్ స్ప్రే లాగా స్ప్రే చేసుకోమని ఇస్తాము. అది కూడా ఒక 3 to 4 weeks వాడటం వల్ల ఓవేరియన్ రిజర్వ్స్ ఏమైనా కొంచెం ఇంప్రూవ్ అయితే అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది కూడా AMH less than 0.5 ఉన్న వాళ్ళకి ఎన్ని ట్రీట్మెంట్లు ఇచ్చినా కూడా పెద్దగా బెనిఫిట్ ఏమి ఉండదు. అన్ని మనం మంచి క్వాలిటీ ఎగ్స్ తేలేము. ఒకవేళ కష్టపడి ఎగ్స్ పెంచినా కూడా వాటిలో క్వాలిటీ ఉండదు. క్వాలిటీ లేని ఎగ్స్ లో ఏమవుతుందంటే ఆ ఎగ్ లో ఉండే క్రోమోజోమ్ డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ అయిపోవడం వల్ల బలవంతంగా ఎగ్ పెరిగినా, దానికి చక్కగా కష్టపడి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఆ క్రోమోజోమ్ సరిగ్గా లేకపోవడం వల్ల అబార్షన్స్ అయిపోతాయి. అబార్షన్స్ అవ్వకుండా మన టైం బాగుండి ఇంకా పెరిగింది అనుకోండి, పిల్లలకు కూడా ఏవో చిన్న అనామలీస్, క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో బాగా పూర్ AMH less than 0.5 ఉంటే మాత్రం అస్సలు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఆలోచించకూడదు. ఓన్లీ ఆప్షన్ ఏంటంటే డోనార్కి వెళ్ళటం. డోనార్ అంటే ఏంటంటే అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. డోనార్ దగ్గర నుంచి ఎగ్స్ తీసేసుకొని భర్త వీర్యం కణాలతోటే పిండం తయారు చేసుకొని IVF పద్ధతి ద్వారా, ICSI పద్ధతి ద్వారా దాన్ని మీ గర్భసంచిలోనే ప్రవేశపెట్టేసుకోవచ్చు. అలా చేయడం వల్ల AMH తక్కువ ఉన్నా కూడా హెల్దీ బేబీని డెలివరీ అవడానికి అవకాశం ఉంటుంది. AMH 1.5 to 3 ఉందంటే నార్మల్ AMH రిజల్ట్స్ బాగున్నాయని అర్థం. సో నేను చెప్పిన ఈ చిన్న రెమెడీస్ ఫాలో అయ్యి కొంచెం మైండ్ ప్రిపేర్ అయిపోయి డోనార్ ఊసైట్ తీసుకోవడానికి మెంటల్ గా ప్రిపేర్ అయ్యి తీసుకోవడం వల్ల హెల్దీగా క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ లేని మంచి బేబీని డెలివరీ అవడానికి అవకాశం ఉంటుంది. సో యాజ్ యూజువల్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.